హాయ్ అండి, నేను మీ రాజేష్. తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. ఇప్పుడు నా ముందున్న గెస్ట్ మనందరి ఫేవరెట్. ఆయన పాటలు వింటూ మనం పెరిగాం, ఆయన పాటలు వింటూనే ఉన్నాం. ఆయనే మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు. మణిశర్మ గారు ఇవాళ మన షోకి వచ్చారు. సో ఆయన అడిగి ఆయన పాటల వెనక సంగతులన్నీ తెలుసుకుందాం పదండి. మణిశర్మ గారు నమస్కారం సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్ నా షోకి టైం ఇచ్చినందుకు. కొన్ని మంత్స్ నుంచి మనం అనుకుంటున్నాం, నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నాను. మీరు ఏదో కాన్సర్ట్స్ అవన్నిటితో ఫేవరెట్ అని అనుకున్నాను. మనందరి ఫేవరెట్ పరమశివుడు కార్తీక మాసంలో మళ్ళీ మొత్తానికి నన్ను పట్టుకున్నావు. అవును సార్, అదొకటి కుదిరింది. కార్తీక మాసం రోజు శివుడు ఆజ్ఞకు వెయిట్ చేయాల్సిందే. నన్నేం అనద్దు. ఆయన మిమ్మల్ని ఎదురుగా చూస్తుంటే మీ పాటలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు చెవుల్లో కూడా వినిపిస్తున్నాయి. రెగ్యులర్గా నేను కానీ మ్యూజిక్ లవర్స్ ఎవరైనా కానీ వింటూనే ఉంటారు. మీరు ట్రావెల్ అవ్వని ఒక మనిషి లేడు. రోజు ఏదో ఒక పాట వింటూ ఏదో ఒక హమ్మింగ్ చేసుకుంటూ మిమ్మల్ని గుర్తు చేసుకున్న ప్రతి క్షణం ఉంటుంది. సో అవన్నీ పాటలని రీసెంట్గా నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే యుఎస్లో షోస్ ఎక్కువ చేశాను. ఇంకా ఈ సంవత్సరం టూ ట్రిప్స్ వెళ్ళా. 16 years అమ్మాయిలు, 18 years ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎంత ఎంజాయ్ చేశారంటే మొత్తం అన్ని సాంగ్స్ పాడేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ అసలు నాకైతే సర్ప్రైజ్ అనిపించింది. ఓవర్వెల్మింగ్గా ఉండేది. ఎప్పటి జనరేషన్ కాదు, ఇంకో జనరేషన్ కూడా వింటూ ఉంటారు. మీరు అలాంటి క్రియేట్ చేశారు మంచి సాంగ్స్. ఐఎమ్ లక్కీ టు గెట్ ద ప్రాజెక్ట్స్ అలాంటివి రావడం, అలాంటి డైరెక్టర్లు, అలాంటి సబ్జెక్టులు అలాంటివి రావడం. ఐ మేడ్ యూస్ ఆఫ్ ఇట్. సార్, మీ కెరియర్ విషయానికి వద్దాం. ఇనిషియల్ స్టేజ్లో మీరు రాత్రి అనే ఫిలిం చేశారు, తర్వాత సూపర్ హీరోస్ చేశారు. అంటే రాత్రి నేను అప్పుడు ఇంకా కంపోజర్, నాకు అసలు ఆలోచన లేదు. కంపోజర్ నేను ఏదో కీబోర్డ్ వాయించుకుంటున్నాను బిజీగా. మోస్ట్ వాంటెడ్ కీబోర్డ్ ప్లేయర్. అసలు ఒక్క పూట కూడా ఖాళీగా ఉండేది కాదు. అలాంటప్పుడు నువ్వు రీ రికార్డింగ్ నువ్వు చేయాలి అని చెప్తే, నేను రీ రికార్డింగ్ చేయడం అంటే నాకేం తెలీదు అని చెప్తే, నాకు నమ్మకం ఉంది నువ్వు చేయని చెప్పి నన్ను బలవంతంగా మెడపెట్టి కూర్చోబెట్టే. మీరు కీబోర్డ్గా అప్పుడు ఫుల్ బిజీ, అంటే మోస్ట్ వాంటెడ్. ఆ టైంలో ఇది వచ్చింది. సో అలాగా బలవంతంగా కూర్చోబెట్టి చేయించారు అది. అలాగే అంతం దాంట్లో ఒక సాంగ్ చేశాను, చాలా ఎక్కువ ఉందనుకో. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు మై ప్రొఫెషన్, కీబోర్డ్ ప్లేయింగ్, వెరీ వెరీ బిజీ. అంత ఎక్కువ పని చేసాము. అంటే డే నైట్ వాయించి కొంచెం రిలాక్స్ అవుదాం, మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అని మ్యూజిక్ మొదలెట్టిన తర్వాత దానికంటే ఇంకా రెట్టింపు బిజీ అయిపోయి అలా వచ్చి ప్రాబ్లం. అంటే అఫ్కోర్స్ మ్యూజిక్ కాబట్టి ఇది బ్లెస్సింగ్. ప్రతిరోజు ఒక ఛాలెంజ్, ప్రతిరోజు ఒక కొత్త సిచ్యువేషను, ప్రతిరోజు ఒక కొత్త కంపోజిషను. ఈ ఛాలెంజ్లో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అసలు స్ట్రెస్ అనేది ఉండదు. సో అలా ఈ సూపర్ హీరోస్ ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీరు ఫస్ట్? నేను యాక్చువల్లీ అశ్విని దత్ గారు, రామ్ గోపాల్ వర్మ ప్రాజెక్ట్స్ ఫస్ట్ చెప్పాలని ఉంది, వినాలని ఉంది. తర్వాత అదే ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశారు. అది దాంట్లో పేరు కూడా అది కాదు. ఓకే, దాని తర్వాత ఏదో పేరు అలా పెట్టారు. అదైనా అంతకుముందు ఇళయరాజా గారితో ఏదో అనుకున్నారు, సంగీతం గారిది. తర్వాత మీరు వర్మ గారి కాంబో వచ్చింది. అది కూడా ఆగిపోయి ఆఖరికి చూడాలని ఉంది, స్టార్ట్ అయింది. మూడో సినిమాగా వచ్చింది అది. సో ఆ వినాలని ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఆర్జీవి గారు, అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది అవ్వాల్సిందని. అది ఎలా జరిగింది సార్? మీరు ఒక 2 songs కూడా ఇచ్చారు, టూర్ చేశారు, ఎక్కడికి వెళ్ళి అవి తర్వాత చూడాలని ఉందికి 50 days తర్వాత యాడ్ చేశారు ఆ సాంగ్స్. క్యాసెట్ కూడా వినాలని ఉంది అని సపరేట్గా రిలీజ్ చేశారు మీరు ఆ ఆల్బమ్కి కంపోజిషన్. సో ఆ జర్నీ చెప్పండి ఆ సినిమాకి సంబంధించి. దోస్ థింగ్స్ హ్యాపెండ్ అంతే. అది జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ మై జర్నీ. అంత ఆల్బమ్ పాటలు మీరు చేసేసారు, కొంత షూట్ చేశారు, ఆ బ్రేక్ పడింది అనేసరికి మీకు ఏమంటే? నాకు అలాంటివి అంటే చెప్పాను కదా, అంటే మీది ఇనిషియల్ స్టేజ్ కదా సార్ కొద్దిగా. నేను అంటే అప్పటికే టూ బిజీగా పనిచేశాను. బాంబే హనుమాన్ దగ్గర ప్రోగ్రామ్ చేసామని,
ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. ఓకే. అంటే దాని గురించి ఆలోచించండి. ఆ రోజు ఏంటి పని ఉంది దాని గురించి ఆలోచించేవాడిని. ఇది రాలేదు, అది రాలేదు, దాని గురించి ఎప్పుడు ఆలోచన లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా లేదు. దీనికి అందరితో పాటు నేను కూడా చేయాలనుకుంటాను, కానీ నేను ఒక్కనే అన్నీ ఎప్పుడు చేసేయాలని ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. ఆ పాటల గురించి చెప్పండి సార్. నేను తర్వాత విన్నాను యూట్యూబ్లో గట్టా కూడా వినాలని ఉంది, క్యాసెట్ కూడా విన్నాను. ఆ సాంగ్స్కి మీరు ఎలా వర్క్ చేస్తారు? అది ఫస్ట్ ఫిలిం కదా మీరు చిరంజీవి గారు ఫస్ట్ ఏదో వింతగా ఉండింది, ఏదో ఏదో జరుగుతుంది, ఏదో చేయిస్తున్నారు నా చేత అని. కానీ ఇన్ డెప్త్గా నాకు ఐఎమ్ నాట్ టూ మచ్ ఇంటూ మ్యూజిక్ కంపోజిషన్. ఆ తర్వాత నేను ఎక్కువ సీరియస్గా దిగి కంపోజర్ రోల్లోకి దిగడానికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. ఓకే. ఒక 6 months పొద్దున్న లేచి ఇదే పనిగా మొత్తం పొద్దున్న లంచ్ లోపల ఒక 5-6 ట్యూన్స్, లంచ్ తర్వాత ఒక 5-6 ట్యూన్స్ ప్రతిరోజు. ఇది ఒక ప్రాక్టీస్. అలా చేసుకుని మళ్ళీ ఈ రోడ్లోకి వచ్చాం. చూడాలని ఉంది విశేషంగా వద్దాం. ఆ సినిమాకి సంబంధించి మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కానీ ఇలాగే ఉండాలి అనేది కాకుండా, అంటే వాళ్ళు మీకు దొరికిన సిచ్యువేషన్ కూడా మంచి సిచ్యువేషన్, బట్ మీరు దాన్ని కరెక్ట్ ట్రెండీగా వాడారు. ఆ ఆల్బమ్స్ కూడా రామ్మ చిలకమ్మ కానీ హోమ్మారియా కానీ అన్నీ అసలు ఆ టైంలో చార్ట్ బస్టర్స్. ఆ టైంలో క్యాసెట్లు బాగా సేల్ అయినాయి. ఇప్పుడు అంతవరకు కోటి గారు ఎంతో బ్రహ్మాండంగా చిరంజీవి గారి కంటూ స్పెషల్గా చేశాం. కీరవాణి గారు, మన గురువు గారు ఇళయరాజా గారు, విద్యాసాగర్, అందరూ ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ వచ్చారు. నాదంటూ ఒక స్టైల్ నేను క్రియేట్ చేయకపోతే నేను లేను కదా. అందరూ ఒక్కొక్క స్టైల్ చేశారు. అలా నాకు కూడా ఒక పెక్యులర్ స్టైల్. పైగా మీ ఫస్ట్ ఫిలిం చిరంజీవి గారు అంటే ఐఎమ్ లక్కీ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్, అలాంటి ప్రాజెక్టు. సో రెగ్యులర్గా ఒక మాస్ సాంగ్ అని కాకుండా అలాంటి ఒక మంచి ఫ్యూజన్ సాంగ్ వచ్చేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, దానికి కరెక్ట్గా ఐ థింక్ వీ నెయిల్డ్ ఇట్. ఆ యమహా నగరి కంపోజిషన్ బ్యాక్ ఎండ్ స్టోరీ చెప్పండి సార్. అది ఎలా చేశారు అసలు? అంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కొత్తగా ఉంటాయి. ఆ సిచ్యువేషన్కి ఏదో ఒక కీర్తన, తెలుగు కీర్తన, ఒక తెలుగు వాడు ఎవరన్నా మనకి పరిచయం కావాలి ఆ హీరోకి, ఆ సిచ్యువేషన్ అన్నమాట. అందుకోసం కీర్తనతో స్టార్ట్ చేస్తాడు అన్నమాట. స్టార్ట్ చేసి అక్కడి నుంచి కొరియోగ్రఫీ, డ్యాన్స్ గేమ్స్. సో అది ఒక కీర్తనలాగా చేస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉండదు. దాన్ని ఫస్ట్ టైం ఒక ఫ్యూజన్లా, పక్కా ఫ్యూజన్ లాగా ఒక మంచి అసలు #1 మ్యూజిషియన్స్ లైక్ ప్రసన్న అని గిటారిస్ట్, ఓకే, కానీ సాక్సోఫోన్ ప్లేయర్ కానీ కోరస్లు అన్నీ అమేజింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మ్యూజిషియన్స్ యూజ్ చేసాం ఆ సినిమాకి, ఆ పాటకి ముఖ్యంగా. ఓకే. అందుకని ఇప్పుడు ఎప్పుడు విన్నా మా మధ్యలో హరిహరన్ తెలుగు చాలా కష్టపడ్డారు ఆయన ఆ పాటకి. ఆ పాట అంటే ఆల్మోస్ట్ చాలా ఒక నలుగురు కూర్చుని అతికిచ్చి ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లైన్లో చాలా వర్డ్స్ విడివిడిగా పాడి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అయింది. ఓకే. 4 days కూర్చుని శరత్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్, మలయాళం మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రమేష్ అని 2 ఇంజనీర్స్ కూర్చుని 4 days దాన్ని అతికించి దాన్ని కరెక్ట్గా మిక్స్ చేసి శ్రీధర్ అని అలా చేయబట్టి అది ఆ సాంగ్ అలా వచ్చింది. ఇంతమంది చాలామంది హార్డ్ వర్క్ ఉంది దాంట్లో ఆ పాట వెనుక.